నమస్తే D5 న్యూస్ స్వాగతం. నా పేరు సూర్య. యువత ప్రజలు కోడి పందాలు జోదాలు జోలికి వెళ్తే కేసులు పెట్టించుకుని నేరస్తులుగా మారతారని పోలీసులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రూరల్ సర్కిల్ ఆఫీసులో సిఐ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని పాత నవరసపురంలో అర్ధరాత్రి జరుగుతున్న కోడి పందాల స్థావరంపై ఆకస్మికంగా దాడి చేసి 16 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి 23 కోళ్లను 3,31,000 రూపాయలను 28 బైకులను 3 కార్లను 8 కోడి కత్తెలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో పాలకొల్లు రూరల్ సిఐ, యలమంచిలి ఎస్ఐ, మొగల్తూరు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. అది కాశీరాజు గారు తాలూకా మీరు గుట్టుముక్క కాశీరాజు గారు తాలూకా ఈ చెరువు కాలేదని నాకు కజిన్ అవుతారు. నా కజిన్ అక్కడ వెనకాల చెరువులో ఆటోలో ఉన్నాయి నాకు చేపల చెరువులో. అందరికీ నమస్కారం అండి. మన జిల్లాలో ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ లాంటి కోడి పందాలు జోదాలు అటువంటి జరగకుండా ఉండాలని చెప్పి ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో రాత్రి పాత నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కోడి పందెం జరుగుతుంది. దాన్ని రైడ్ చేసామండి. నర్సాపురం రూరల్ సిఐ గారు, పాలకొల్లు రూరల్ సిఐ గారు, నేను, మళ్ళీ మా యలమంచిలి ఎస్ఐ గారు, మొగల్తూరు ఎస్ఐ గారు అందరూ పార్టిసిపేట్ చేసామండి. దీంట్లోనూ అందరూ కలిసి జాయింట్ ఆపరేషన్ చేసాం. మాకును పాలకొల్లు యలమంచిలి లిమిట్స్కిను నర్సాపురం రూరల్ లిమిట్స్కి బోర్డర్లో ఉన్న చేత ఇద్దరం కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగిందండి. రాత్రి 16 మంది వ్యక్తులు దొరికారు. 3,31,200 క్యాష్ దొరికింది. 28 2 వీలర్స్, ఒక 4 వీలర్స్ ఇచ్చేయడం జరిగిందండి. మొత్తం 23 కోడి పుంజులు కూడా దొరికాయండి. ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా నేను ప్రజలందరికీ తెలియజేసుకుంది ఏంటంటే, ఏదైనా సరే ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే కనుక కేసులు కట్టించుకోవటం, వాళ్ళ కెరీర్ పాడు చేసుకోవద్దని తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ పండగ మూడ్లు స్టార్ట్ అవుతున్న కొద్దీ ఇట్లాంటి యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఫర్దర్గా వీళ్ళు క్రిమినల్ రికార్డ్స్లోకి ఎంటర్ అవ్వటం, ఇందులో మళ్ళీ కొంతమంది ఫారెన్ పాస్పోర్ట్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ గల్ఫ్ వెళ్ళి ఇక్కడ మన ప్రదేశంలో చాలామంది బ్రతుకు కోసం గల్ఫ్ వెళ్ళే వాళ్ళు గట్రా ఉంటారు. కాబట్టి వీళ్ళకి మళ్ళీ గల్ఫ్ వెళ్ళడానికి కానీ, వీసాలు రావడానికి కానీ, మళ్ళీ పాస్పోర్ట్స్ కానీ ఈ రకమైన కేసులన్నీ కూడా ఆటంకం పడతాయి. కాబట్టి దయచేసి ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ అవ్వద్దు.